ఒకసారి అది చూపిరా. బీజేపీ 48 అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ 22. ఓకే, సో ఇప్పుడు బేసికల్గా నేను అపొలిటికల్, అంటే నేను ఒక పొలిటికల్ మైండ్ నాకు లేదు, కానీ నేను ప్రకృతి ప్రపంచం అనే కాంటెక్స్ట్ చెప్తాను. కాబట్టి ప్రపంచం కూడా బాగుంటే, మన బౌండరీ బాగుంటే, మనల్ని పరిపాలించే ముఖ్యమంత్రి లేకపోతే రాజు లేకపోతే ఎమ్మెల్యే వాళ్ళు బాగుంటేనే మనం బాగుండేది. సో నేను యూసుఫ్గూడలో ఉన్నప్పుడు మొట్టమొదటిసారి అరవింద్ కేజ్రీవాల్ పేరున్నా. ఇతను ఎవరు, నేను న్యూస్ పేపర్ కొనుక్కొని మరి చదివేవాడిని, ఎందుకంటే ఎవ్రీడే ఆ మహానుభావుడు వచ్చి పేపర్ చూపి నితిన్ గడ్కరీ స్కామ్ చేసిండు, షీలా దీక్షిత్ భ్రష్ట ఆద్మీ, ఆమె బంగ్లాలో 4 ఏసీలు ఉన్నాయి, మనమంతా రోడ్డు మీద పడుకుంటే ఆమె ఏసీల్లో కులుకుతుంది, అసలు వాళ్ళకి అంతంత పెద్ద బంగ్లాలు ఎందుకు, షీలా దీక్షిత్ని ఘోరంగా డిఫేమ్ చేసిండు. అది ఓకే, డైలీ బేసిస్లో ఒక వ్యక్తిని బ్లేమ్ చేసి నువ్వు కట్టర్ ఇమాందార్ అని చెప్పుకున్నావు. సో నాకు ఆ వైఖరి అప్పుడు చాలా నచ్చింది. అప్పుడే నేను మొట్టమొదటిసారి ఇంగ్లీష్ పదం తెలుసుకున్న డిస్రప్టివ్ పొలిటీషియన్. అంటే అప్పుడున్న ఒక పొలిటికల్ క్యాన్వాస్ని ధ్వంసం చేసి ఒకడు నిక్లా పోస్టర్, ఫటా పోస్టర్ నిక్లా హీరో లాగా బయటకు వచ్చిండు అరవింద్ కేజ్రీవాల్. అప్పుడు పేపర్లో ఇలా వచ్చింది, అరవింద్ క్రేజీవాల్ అంటే చూడ. అప్పుడు నేను మా ఫ్రెండ్ వెంకట్ ఇట్లా కొందరు కూర్చొని ఊరికి అప్పుడప్పుడు సమాజంలో ఉన్నాం కాబట్టి, ఇప్పుడు ఓన్లీ మన స్టేట్ ఎలక్షన్స్ మన స్టేట్ పాలిటిక్స్ కాదు, ఓవరాల్ దేశమంతా నీది కదా. అందుకని అరే ఇతను ఎవరో కొత్తగా ఆలోచిస్తున్నాడు, బాగుంది, తర్వాత సాదా సీదా షర్ట్ వేసుకుంటాడు, తర్వాత ఒక 5 రూపాయల రేనాల్డ్స్ పెన్ ఉంటుంది అని తగ్గుతాడు, మఫ్లర్ కట్టుకుంటాడు, తర్వాత అన్నా హజారే లాంటి వాడు టీవీ షోస్లో ఇట్లాంటి ఒక సాదా సీదా మనిషి, నిష్కామ కర్మ చేసే వ్యక్తిని, తన కోసం ఏమీ ఆశించిన వ్యక్తిని నేను ఏనాడు చూడలేదు అన్నాడు. తర్వాత ఇండియా అగేన్స్ట్ కరప్షన్ అని ఒక మూమెంట్ వచ్చింది, అన్నా హజారే నిరాహార దీక్ష చేసింది. ఇదంతా నేను ఐ స్పెండ్ మై టైం. అంటే ఒక మనిషి, ఇప్పుడు ఒక చేగువేరా వస్తే ఎట్లయితే మనం అనుకున్నాము, ఒక అల్లూరి సీతారామరాజు అనుకున్నాము, మనకు వాళ్ళు ఎవరో తెలియదు, బట్ మన కళ్ళ ముందు ఒక వ్యక్తి నిజంగా పాలిటిక్స్ని క్లీనప్ చేయడానికి వచ్చాడా, ఏమేమి స్టేట్మెంట్ ఇచ్చాడో అన్ని స్టేట్మెంట్స్ని అతను మొత్తం ఏమంటారు బ్రేక్ చేసిండు. అరే ఒక్క నిమిషం ఈ ప్యాడ్ తీసుకురాపో. అంటే జనాలు ఎవరైతే చూస్తున్నారో ఉత్తగానే ఆవేశపడకండి, అరవింద్ కేజ్రీవాల్ నాకు బామ్మర్దేం కాదు, అంటే అతను విమర్శిస్తే నాకు రూపాయి రాదు, కానీ నేను ఫస్ట్ టైం కోరుకున్న అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఓడిపోవాలి. అసలు ముఖ్యమంత్రి ఇప్పుడు అతను కాదు, బట్ హీ షుడ్ నాట్ బీ ఇన్ పబ్లిక్ లైఫ్. ఎందుకంటే నేను బోల్డ్గా చెప్తున్నా, ఈజ్ అన్ అనార్కిస్ట్. అసలు భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వాడు మనం కరప్ట్ అనుకున్నాం. అట్లీస్ట్ వాళ్ళకున్నంత నైతిక విలువలు కూడా ఇతనికి లేవు, నిజంగా లేవు. నేను మొట్టమొదటిసారి 2013 అనుకుంటా అతను పాలిటిక్స్లోకి వచ్చి ఎన్నికల్లో వెళ్ళి, అసలు ఇది నేను చెప్తా, అసలు అరవింద్ కేజ్రీవాల్ అబద్ధాలు ఫస్ట్ రాద్దాం, ఇది ఎవడైనా క్రాస్ చెక్ చేసుకోవచ్చు, ఉత్తగానే గుడ్డి విమర్శలు చేయకండి, ఇక్కడ వేస్ట్. నేను ఎప్పుడు పాలిటిక్స్లోకి వేయదు లేదు, ఈ విమర్శలో నాకు వచ్చే నష్టం లేదు. ఫస్ట్ది అసలు పాలిటిక్స్లోకి రానన్నాడు, నో పాలిటిక్స్ అన్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు, జనాలు పొలిటీషియన్స్ మారడం లేదు, అందుకని మేము పాలిటిక్స్లోకి వచ్చి మేము చేంజ్ తీసుకొస్తామని చెప్పిండు. చేంజ్ అని చెప్పాడు, ఫైన్. ఆ తర్వాత మూడవది ఏమన్నాడు, మాకు బంగ్లా వద్దు, కనిపిస్తున్నారు ఇంకా, కార్ వద్దు, సెక్యూరిటీ వద్దు, తర్వాత ఏమంటారు పైన బుగ్గ ఉంటుంది కదా, కుయ్ 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 సైరన్, అది కూడా వద్దు అన్నాడు. దీని సైరన్ ఇంకేదో అంటారు, అంటే ఏమంటారు విఐపి లైట్. సో హీ వాజ్ అగేనెస్ట్ విఐపి కల్చర్. అసలు ప్రజలు ఎంజాయ్ చేసారు అసలు, అరే ఇట్లుండాలి కదా. అరే ఒక మహాత్మా గాంధీ, మనకి లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత అంతకంటే నిరాడంబరుడు వచ్చాడు అనుకున్నారు. ఆ తర్వాత ఇంకొక మాట చెప్పాడు, ఈ పాలిటిక్స్ కంటే వచ్చే ముందు అర్ణవ్ గోస్వామితో, నేను నా పిల్లల మీద ఒట్టేస్తున్నాను, నేను పాలిటిక్స్ రానన్నాడు. సో ఒట్టును బ్రేక్ చేసినట్టే కదా. ఆ తర్వాత ప్రతి పొలిటీషియన్ని బ్లేమ్ చేసిండు, అంటే షీలా దీక్షిత్, ఆ తర్వాత నితిన్ గడ్కరీ, ఆ తర్వాత అరుణ్ జైట్లీ, ఇట్లా చాలామందిని బ్లేమ్ చేసిండు. ఫస్ట్ వీళ్ళు ఆశ్చర్యపోయింది, ఎవడు వీడు హఠాత్తుగా వచ్చి ఇప్పుడు త్రిముఖ 100 కోట్లు తీసుకున్నాడు, నా దగ్గర ప్రూఫ్ ఉంది.
స్విస్ బ్యాంక్ నెంబర్ చెప్తా, రాసుకోండి. 77X3004114 క్రాస్ చెక్ చేసుకోండి. దీన్ని ఏమన్నారంటే షూట్ అండ్ స్కూట్ పాలిటిక్స్ అన్నారు. అప్పుడు తెలుసుకుని ఇంగ్లీష్ పదాలు ఏవి నేను. అరవింద్ కేజ్రీవాల్ వల్ల నేను ఒక 15 ఇంగ్లీష్ పదాలు నేర్చుకున్నా. షూట్ అండ్ స్కూట్. స్కూట్ అంటే తెలుసు, స్కూటర్ అక్కడి నుంచే వచ్చింది. స్కూట్ అంటే పారిపోవడం, అంటే కాల్చు పారిపో, కాల్చు పారిపో. అసలు ఎందుకు కాలుస్తావో చెప్తలేవు. చూడ్డానికేమో నిరాడంబరులాగా కనిపిస్తున్నాడు, నాకేం వద్దంటున్నాడు. తర్వాత ఏదేమైనా సరే కాంగ్రెస్ పార్టీ తోటి నేను అసలు ఎప్పటికి జత కట్టనన్నాడు. కాంగ్రెస్ పార్టీ ద బ్రస్ట్ పార్టీ అని ఒకసారి స్టేజ్ మీద ఎక్కి అసలు ఈ భూమి మీద మన భారతదేశంలో రాజకీయ నాయకులు ఎవరెవరు ఉండకూడదు రాజకీయంలో, వాళ్ళందరూ వెళ్ళిపోవాలని ఒక లిస్టు చదివిండు ఆ మహానుభావుడు. అందులో మన్మోహన్ సింగ్ దేశాన్ని అమ్మేస్తాడు, భ్రష్ట ఆద్మీ అన్నాడు. లాలూ ప్రసాద్ యాదవ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, వాడ్రా, ఆ తర్వాత నితీష్ కుమార్, ఇట్లా అందరి పేర్లు చెప్పి వీళ్ళందరూ భ్రష్టులే, ఇట్లాంటి వాళ్ళన్నా మనం ఎన్నుకునేది అని చెప్పి మేము పాలిటిక్స్లోకి వస్తున్నాం. మేము వచ్చిన తర్వాత అడ్మిరల్ రామ్దాస్, సో ఎవరైతే ఫౌండింగ్ మెంబర్స్ ఉన్నారో ఆమ్ ఆద్మీ పార్టీకి, అందులో ముఖ్యమైన వ్యక్తి రామ్దాస్. ఇవన్నీ జనాలకు తెలియదు, నేను ఘోరంగా స్టడీ చేసిన ఒక బుక్ రాయగలను నేను. ఆ తర్వాత కుమార్ విశ్వాస్, ఆ తర్వాత యోగేంద్ర యాదవ్, ఇట్లాంటి వాళ్ళ తర్వాత షాజియా ఇల్మి, ఆ తర్వాత పరంజిత్ బిందా, ఇట్లాంటి రకరకాల వ్యక్తులు ఫౌండింగ్ మెంబర్స్ ఉన్నారు. తర్వాత ఎవరు శాంతిభూషణ్, ప్రశాంత్ భూషణ్, దీస్ ఆర్ ఆల్ ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ ఆమ్ ఆద్మీ పార్టీ. అప్పుడు నేను చాలా క్లోజ్గా స్టడీ చేసిన. అన్నా హజారే క్లియర్గా ఉన్నాడు. నేను పాలిటిక్స్లోకి పెట్టగానే అరవింద్ కేజ్రీవాల్ వదిలేసిండు. అరవింద్ కేజ్రీవాల్తో మళ్ళీ ఎప్పుడు అతను మాట్లాడలేదు. ఆమెకో నై చాయ్ అన్నాడు, అంత సింపుల్, చూడది. అంటే పాలిటిక్స్లోకి వెళ్లకుండా మనం ప్రజల్ని మారుద్దాం అనుకున్నాం, కానీ నువ్వు పాలిటిక్స్లోకి వెళ్ళిపోయాను. అక్కడతో అన్నా హజారే వచ్చేసింది. సో మైహూ అన్నా అనే దాంట్లో అన్నాన్ని తొలగించేసారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చెప్పారంటే జనలోక్పాల్ తీసుకొస్తా అని చెప్పిండు. తర్వాత ఇంతవరకు ప్రజలకు తెలియనివి అతనే పరిచయం చేసిండు. రెండవది రెఫరెండం సిస్టంతో మనం ప్రభుత్వాన్ని నడుపుతామన్నాడు. తర్వాత బోల్డ్ వాగ్దానం చేసిండు, యమున క్లీన్ చేస్తా, వాగ్దానం నెంబర్ 1 యమున క్లీన్ చేస్తా. రెండోది 3 లక్షల సీసీ కెమెరాలు పెడతా. తర్వాత మూడోది రోడ్లు ఢిల్లీ యూరోప్ కంటే బాగా చేస్తా. 4 అవినీతి లేకుండా చేస్తా. తర్వాత మాలో ఎవడు అవినీతి ఆరోపణ వస్తే మేము రిజైన్ చేస్తాం, అంతే. మేము అధికారం కోసం రాలేదు, నిజాయితీ కోసం వచ్చినాం. ఎవరిని అవినీతి చేసినట్టు నువ్వు కనుక చూస్తే లేదా చిన్న వీడియో ఆడియో కూడా పంపిస్తే వాళ్ళని నేను ఉద్యోగులకు తీసేస్తా అన్నాడు. ఇట్లాంటి మహానుభావుడు రాను రాను మేకవన్య పులి కంటే అధ్వానంగా తయారై, అదేంటి ఢిల్లీ అన్నది కేంద్రపాలిత అనేది తెలియదా ఫస్ట్ నుంచి? తెలుసు, హఠాత్తుగా మారింది కదా, ఫస్ట్ నుంచి కేంద్రపాలిత ప్రాంతమే. సో ఎస్కేపిజం నేర్చుకున్నాడు అనమాట. ఇప్పుడు యమున ఎందుకు సాఫ్ చేయలేదంటే లెఫ్టినెంట్ గవర్నర్ చేయనిస్తలేడు. అతను ఒకటి ఏం తెలుసుకున్నాడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు తన మైండ్ బాగున్నది, హఠాత్తుగా ఏమందంటే నువ్వు ప్రధానమంత్రి అయ్యే క్యాండిడేట్ నువ్వు అని చెప్పేసరికి, ప్రధానమంత్రి కావాలంటే మొత్తం దేశమంతా అతను ప్రచారం చేసుకోవాలి కాబట్టి ముందు ఏదో ఒక రాష్ట్రంలోకి వెళ్ళి చూద్దామని చెప్పి పంజాబ్లో టెస్ట్ చేసిర్రా. చేసిన తర్వాత పంజాబ్లో ఫస్ట్ టైం గెలివలే, సెకండ్ టైం గెలిచిర్రు. అన్ని అబద్ధాలే. ఇప్పుడు నెక్స్ట్ టైం పంజాబ్లో కూడా ఓడిపోతారు. ఓడిపోవాలి, బికాజ్ ఒక భ్రష్టుడైన సీఎం ఓన్లీ అధికారం తప్ప తనకు వేరే అక్కర్లేదనుకునే సీఎం నాకు ఏమీ వద్దని అన్ని తీసుకున్నాడు. విఐపి కల్చర్ వద్దు, విఐపి కల్చర్లో పరాకాష్ట, పెద్ద బంగ్లా శీష్మహల్ కట్టుకున్నాడు, దాంట్లో జకూసీలు ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్కొక్క కర్టన్ 40 లక్షలు, ఆ రేంజ్ కర్టన్స్ ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత తెలిసింది అది ఇంకా బయటకు రాలే, వస్తాయి త్వరలో, బీజేపీ అందుకే బయటకు తీయలే. ఢిల్లీ మొత్తం ఏమన్నా పొల్యూట్ అయిపోతే తన దాంట్లో దాదాపు 10-12 కోట్లు పెట్టి వాటర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ పెట్టించుకున్నాడు. ఆ తర్వాత సెక్యూరిటీ వద్దన్నాడు. రీసెంట్ ఎలక్షన్స్లో 2 Z++ సెక్యూరిటీ పెట్టించుకున్నాడు. అట్లా పంజాబ్ గవర్నమెంట్ సెక్యూరిటీ, అట్లా సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీ, తర్వాత ఢిల్లీ పోలీస్ సెక్యూరిటీ. అంటే అరవింద్ కేజ్రీవాల్ రోడ్డు మీద నడిస్తే అట్లీస్ట్ 250 మంది పోలీసులు ఉంటారు, అంటే సెక్యూరిటీ వ్యవస్థ. అసలు అప్పట్లో అట్లా, అంటే అప్పుడు నేను అట్లా అనలేదు అన్నాడు. ఆ తర్వాత యమునను క్లీన్ చేస్తా అని ఎవ్రీ టైం అదే చెప్తాడు. ఓవరాల్గా అరవింద్ కేజ్రీవాల్ని కేస్ స్టడీ చేస్తే హీఈస్ జస్ట్ రిపీటింగ్ ఫ్యూ లైస్ ఎవ్రీ టైం. అది ఫస్ట్ 5 years వర్కౌట్ అయింది ఎఫెక్టివ్గా. అవును పాపం ఆయన పని చేస్తా అంటే పని చేయనిస్తలేరంట. నెక్స్ట్ 5 years వర్కౌట్ అయింది, ఈసారి వర్కౌట్ కాలే. రీసెంట్గా ఎంత పెద్ద బ్లండర్ అంటే ఎవ్రీడే సెన్సేషనలిజం వర్కౌట్ కాదు. నువ్వు ఇనిషియల్ డేస్లో
నితిన్ గడ్కరీ ఫ్రాడు, అతను అవినీతి చేసిండు, అతనికి ఇన్ని ఆఫీసులు ఉన్నాయి, అతనికి పేరు లేకుండా ఇన్ని ఆఫీసులు ఉన్నాయి, ఊరికే ఏదో ఒకటి చెప్పడు. ఇప్పుడు నేను చెప్తా చూడు, రంజిత్ అని నువ్వు పెద్ద పొలిటీషియన్ అనుకో, జస్ట్ బురద చల్లడం. అతనికి సింగపూర్లో ఆఫీస్ ఉంది, కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి. ఎవడు చెక్ చేస్తాడు ఏం కదా. న్యూస్లో అయితే వచ్చింది, అరవింద్ కేజ్రీవాల్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పి రంజిత్ని నువ్వు పరిచయం కావు, ఎవడు వీడు అసలు ఏం చేయాలరా బాబు, అసలు వాడు మన ఇప్పుడు వాళ్ళ పొలిటికల్ కెరీర్ అంతా పోతుంది కదా. అట్లా షీలా దీక్షిత్ పొలిటికల్ కెరీర్ పోయింది, షీలా దీక్షిత్ ఓడిపోయింది. ఆ తర్వాత ఈ బీజేపీలో ఉన్న అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ ఇట్లాంటి వాళ్ళందరి మీద అలిగేషన్ చేస్తే వాళ్ళంతా కూర్చొని అసలు ఇతను చేసిన అలిగేషన్స్లో సత్యం లేదు, సో బ్యాడ్ మౌత్ అంతే. అంటే పక్క వాడి మీద బురద చల్లి అతను సేఫ్ ఉంటున్నాడు. జనాలు ఎవరు ఎంక్వైరీ చేయరు, అందుకని తన పబ్బం గడుపుకుంటున్నాడు. అందుకని అందరు కోర్టుకు పోయారు. కోర్టులో, సుప్రీంకోర్టులో తను చేసిన అభియోగాలు నిరూపించలేక నిర్ద్వంద్వంగా క్షమాపణ చెప్పిండు అందరికి. అరుణ్ జైట్లీకి చెప్పిండు, నితిన్ గడ్కరీకి చెప్పిండు, ఇట్లా చాలా మందికి చెప్పిండు. ఆ తర్వాత రీసెంట్ టైమ్స్లో అతను చేసిన అతిపెద్ద తప్పేంది అంటే యమునా నది హర్యానా నుంచి వస్తుంది. ఇప్పుడు ఇది కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం, ఏం జరుగుతుంది జనాలకు తెలియదు, దే డోంట్ స్టడీ. మరి ఈ పెన్ను వాడద్దు అనుకున్న వాడిని, ఇంకో పెన్ను ఎంత ఇక్కడ ఉంది. ఓకే, సో అసలు అరవింద్ కేజ్రీవాల్ ఫస్ట్ టైం 26 సీట్లు తెచ్చుకుంటే అంతకుముందు చెప్పిండు, నేను ఏదేమైనా కాంగ్రెస్తో జతగలపను, బీజేపీతో జతగలను అన్నాడు. తర్వాత ఉన్న పొలిటికల్ పార్టీస్ని భ్రష్టు పట్టిపోయినాం అన్నాడా. 26 సీట్లు రాగానే కాంగ్రెస్తో కలిపి గవర్నమెంట్ ఫామ్ చేసిండు. ఆ తర్వాత ఏమన్నా కాంగ్రెస్ వాళ్ళు పని చేయనిస్తలేరు, అందుకే మాకు ఫుల్ మెజార్టీ ఇస్తే మేము పని చేస్తామన్నాడు. జనాలు ఫుల్ మెజార్టీ ఇచ్చిర్రు, అక్కడి నుంచి మోదీ పని చేయనిస్తలేడు అన్నాడు. ఆ తర్వాత దేశమంతా విస్తరించాలన్న కాంక్ష బయలుదేరింది. అట్లా గోవాలో, అట్లా పశ్చిమ బెంగాల్లో, అట్లా హర్యానాలో, అట్లా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ట్రై చేసి నాకు తెలిసింది డబ్బులు లేకపోతే మనకు వర్కౌట్ కాదు. అందుకని లిక్కర్ స్కామ్ చేసిర్రు, వైట్ కలర్ స్కామ్ చేసి ఆ స్కామ్ ద్వారా గెలుచుకున్న డబ్బులు ఏవైతున్నాయో అవన్నీ ఎన్నికల్లో ఖర్చు పెట్టి మా దగ్గర ఏం లేవని చెప్పేసారు. సో ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ నా దగ్గర రూపాయి కూడా దొరకలే అంటున్నాడు. కానీ ఇప్పుడు నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళిన తర్వాత ఇట్స్ బికాస్ డెవిల్ ఇన్ ద డీటెయిల్ అంటారు. అరవింద్ కేజ్రీవాల్ పైన చూస్తే ఒకలాగా కనిపిస్తుంది, అతని మీద నాకు ఏ పర్సనల్గా ఏం ద్వేషం లేదు. కానీ అట్లాంటి వ్యక్తి మాత్రం ఒక రాష్ట్రాన్ని పరిపాలించకూడదు. అంటే రాష్ట్రం అంటే జస్ట్ అధికారంలో ఉండడం ఒక్కటే కాదు, ఎన్ని అబద్ధాలు చెప్పాడో. ఇంకోటి అదృష్టవశాత్తు ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. అంటే ఇప్పుడు నేను చెప్పేది తప్ప రావడం అవసరం. అరవింద్ కేజ్రీవాల్ అబద్ధాలు అనుకొట్టు, అసలు 2014 ఏం చెప్పిండు, 15 ఏం చెప్పిండు, 17 ఏం చెప్పిండు. ఒకటే లక్ష్యము, అందరికీ క్లీన్ వాటర్ ఇవ్వాలి. 15 అది చెప్పిండు. ఒకటే లక్ష్యము, నెక్స్ట్ ఇయర్ లోపు క్లీన్ వాటర్, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లోపు క్లీన్ వాటర్. మళ్ళీ రీసెంట్ ఎలక్షన్స్లో ఏం చెప్పిండు, నేను అనుకున్న పని చేయలేకపోయినా, ఈసారి 5 సంవత్సరాలు అవకాశం వేయండి, మీకు క్లీన్ వాటర్ ఇప్పిస్తా అన్నాడు. ఎప్పుడైతే ఇది సాధ్యం కాదని తెలుస్తుందో, అసలు ఎంత పెద్ద అలిగేషన్ అంటే ప్రపంచ చరిత్రలో ఒక పొలిటికల్ పార్టీ చేయకూడనటువంటి ఒక ఆరోపణ చేసిండు. అంటే ఇప్పుడు నైతికము అనైతికము అంటే ఒక కాన్షియన్స్ ఉంటుంది కదా. అసలు అధికారం కోసం అంటే ప్రజలు ఏదైనా సరే బహికావే చేయాలి, ప్రజల్ని అమ్మమ్మ అరవింద్ కేజ్రీవాల్ ఎంత గొప్పవాడు అనుకుంటే చేయాలని మ్యాక్సిమం ట్రై చేసిండు. ప్రతి ప్రయత్నాన్ని ఈసారి బెడిచికొట్టింది. ప్రజలే వీడు ఫ్రాడు. ఒక ముసలాయన బలి చెప్పిండు తెలుసా, ఏం చెప్పిండంటే అరవింద్ కేజ్రీవాల్ నెక్స్ట్ ఒకవేళ వస్తే ఏం చేస్తాడు, ఏమన్నా క్లీన్ చేస్తాడా లేకపోతే కరప్షన్ తీసేస్తాడంటే నెక్స్ట్ వస్తే ఒక్కటే చేస్తాడు, నన్ను మోదీ పని చేయనిస్తలేడు, ఎల్జీ పని చేస్తాడు అని చెప్తాడు. అంతే, ఏం చేయడు, తింటాడు, పడుకుంటాడు. ఫస్ట్ 5 ఏళ్ళు చూసినాం. నాకు ఇప్పుడు 80 సంవత్సరాలు ఒక ముసలాయన చెప్పిండు. నేను నమ్మిన అతన్ని. నేను అప్పటి వరకు కాంగ్రెస్, షీలా దీక్షిత్ లాంటి ఒక మంచి వ్యక్తి ఇతను చెప్పిన మాటలని చెప్పి నిజమని నమ్మి నేను ఆమె మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసుకున్న తర్వాత తెలిసింది ఈజ్ ఎ ఫ్రాడ్. అంటే వైట్ కలర్ ఫ్రాడ్, బయటికి ఒకటి లోపట ఒకటి. ఇప్పుడు అతను చేసిన ఒక ఘోరమైన అలిగేషన్ చెప్పి మనం ముగిస్తా. ఈసారి నేను ఫస్ట్ టైం అనుకున్నా అసలు అపొలిటికల్, బట్ అరవింద్ కేజ్రీవాల్ షుడ్ బి ఆఫ్ ఫ్రమ్ పబ్లిక్ లైఫ్. అతను కూడా ఓడిపోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా మోసం చేసిండు ప్రజలు. అసలు ఢిల్లీని 10 ఏళ్ళు వెనక్కి తీసుకుపోయిండు. ఎందుకంటే నేను 2010లో ఢిల్లీలో ఉన్నా. నేను ఢిల్లీ ఎంత వైబ్రాంట్ సిటీ, ఎంత యాక్టివ్ ఉంటుంది, దాన్ని ఉత్త పనికిరాని పాలిటిక్స్లో దింపేసిండు, పెట్టి పాలిటిక్స్. అతని చుట్టుపక్కల ఉన్న వ్యక్తులందరూ అబద్ధాలు చెప్తారు. అబద్ధాలు చెప్పి భరించలేక బయటకు వచ్చి శాంతిభూషణ్, యోగేంద్ర యాదవ్, ఆ తర్వాత కుమార్ విశ్వాస్, అడ్మిరల్ రామ్దాస్, లోక్పాల్, ఎవ్రీవన్ కేమ్ అవుట్, షాజీ ఇల్మి, ఎవ్వరు బయటకు వచ్చి చెప్తారు అమ్మ బాబోయ్ వద్దు నాయన. అంటే అన్ని అబద్ధాలు మన వల్లగా బయటకు కనిపించదు. ఒకటి రీసెంట్ టైమ్స్లో అరవింద్ కేజ్రీవాల్ ఒక బుక్ రాశాడు. ఆ బుక్ పేరు ఏదో ఉంది, స్వరాజ్.
బుక్ రాసిండు స్వరాజ్, ఎంత బాగుంది. దాంట్లో చెప్పాడు, నేను ఇలా జీవిస్తున్నాను, ఇలా పని చేయగలుగుతున్నానంటే కారణం ఇద్దరే. అందులో ఒకరు మనీష్ సిసోడియా, రెండోది స్వాతి మాలేవాల్ అని రాశాడు. స్వాతి మాలేవాల్ వెరీ యంగ్, షీ వాజ్ అన్ యాక్టివిస్ట్, ఇప్పుడు రాజ్యసభ మెంబర్. రీసెంట్గా అరవింద్ కేజ్రీవాల్ మీద లిక్కర్ ఆరోపణలు వచ్చినాయి. అప్పుడు అభిషేక్ మను సింగ్ వాదించిండు. వాదించినా వాడి దగ్గర డబ్బు ఉంది, మరి నేను రాజ్యసభ ఎంపీ చేస్తావా, నేను వాదిస్తా అన్నాడు. నీకు బెయిల్ ఇప్పిస్తా అందుకు రాజ్యసభ ఎంపీ ఇస్తావా అనేది ఒక ఇది నాకు తెలియదు, ఇన్ఫర్మేషన్ లేదు, బట్ ఇటువంటి కాన్వర్సేషన్ జరిగింది అనేది పొలిటికల్ సర్కిల్. సరే నేను ఇప్పిస్తాను, తనకేమో తెలుసా, స్వాతి మాల్ బచ్చా నేను చెప్తే పక్కగా జరుగుతా అనుకున్నాడు. శీష్ మహల్ పిలిచిండు, చెప్పించిండు. విభవ్ కుమార్ అని వాడు ఉన్నాడు. ఆడు అరవింద్ కేజ్రీవాల్కి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ వాటెవర్. ఆ తర్వాత ఆమె నేను ఎందుకు పక్క జరుగుతాను, నేను జరగను కొట్టిరు. అసలు ఆశ్చర్యం చూడండి, దయచేసి ఈ విషయాన్ని గమనించండి. ఒక అబద్ధాల కోరు నమ్మకండి ఎప్పుడు, ద్రోహం అనమాట అది. నువ్వు చేయకపోయినా పర్లేదు, పక్కకు తప్పుకో చేసేవాళ్ళు చేస్తారు. ఇది కుక్కలాగా అది గడ్డి తినదు, మేకని తిననియదు. అది చాలా దారుణమైన సిచ్యువేషను. ఢిల్లీ మొత్తం సీసీ కెమెరాలు పెట్టిస్తా అన్న అరవింద్ కేజ్రీవాల్ స్వాతి మాలేవాల్ని కొట్టిన సీసీ కెమెరా డిలీట్ చేసిండు, ఫుటేజ్. అది లేదు. ఇంకెక్కడ ట్రాన్స్పరెన్సీ? అసలు ట్రాన్స్పరెన్సీ కోసమే పాలిటిక్స్లోకి వచ్చినాడు. మిగతా వాళ్ళు ఎవరు అట్లా చెప్పలేదే, మేము గాడి వద్దు, బంగ్లా వద్దు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, అతన్ని ఎవరన్నా అంటారు, ఆ కాన్వాయ్ పోతుంటే ఎంజాయ్ చేస్తాం మనం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి అని. కానీ అరవింద్ కేజ్రీవాల్ చెప్పిండు. ఇప్పుడు నేను చెప్తున్నా, నా యూట్యూబ్ ఛానల్ ఉంది, నా యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు సాదాసీదాగా ఉంటుంది అని చెప్పిన. కానీ 5 ఏళ్ల తర్వాత పెద్ద కార్పొరేట్ ఆఫీస్ తీసుకుని అప్పట్లో అట్లా అన్నగాని కొంత అంటే అయిపోయి నేను ద్రోహం చేసినట్టే. లేదా ఇప్పుడే చెప్పు, భవిష్యత్తులో డెవలప్ అయితే కనుక పెద్ద ఆఫీస్ తీసుకుంటా. అందుకే నేను చెప్తా, నేను పెయింటింగ్స్ అమ్మడం ద్వారా డబ్బు వస్తే తీసుకొని నా లైఫ్లో ఇంకో మంచి కారు కొనుక్కోవచ్చు. కానీ నేను యూట్యూబ్లో ఎప్పుడూ పెట్టను, ఇది నా ఫోన్పే నెంబరు, ఇది నా పేపాల్ నెంబరు, ఇది నా ఎక్స్-జూమ్ నెంబరు, నాకు డబ్బులు వేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి, నేను ఎప్పుడు పెట్టను. అంతెందుకు, నీకు చూపించిన నాకు ఎన్నో మెయిల్స్ వస్తున్నాయి, నేను బ్రాండ్ ఎండోర్స్ చేయొచ్చు, చేస్తే అట్లీస్ట్ నెలకు 1,00,000-2 లక్షలు ఎర్న్ చేయొచ్చు. నేను వద్దనుకుంటున్నా, వద్దు నాకు సింపుల్. ఇప్పుడు నిన్న ఎవరో ఫ్రెండ్ది తను క్లౌడ్ కిచెన్ ఏదో చేస్తుంది, సో ఆమె 2 అప్పలు ఇస్తే తిన్నాం అంతే, అంతేగాని ఎక్కడ డబ్బు ఎక్స్చేంజ్ లేదు. వద్దు నాకు, ఎందుకంటే తను పని చేస్తుంది. అట్లాంటి వాళ్ళకి సహాయం చేద్దాం. జీవితంలో 100 మందికి మన వంతు సహాయం నిష్కల్మషంగా. ఇట్లాంటి ఫిలాసఫీతో వచ్చి రాను తొండముదిరి ఊసరవిల్లైనట్టు అయ్యాడు అనమాట. అయితే చివరిగా చేయకూడని ఒక పొలిటీషియన్ లేవనెత్తకూడని ఒక అలిగేషను నేను చెప్తే ఏంటంటే, ఇది హర్యానా, అది తిరుమక నువ్వు కూడా చూడరా పాలిటిక్స్ ఎట్టుంటాయి. ఇది హర్యానా, సో హర్యానా నుంచి వాటర్, ఇది ఢిల్లీ, ఇది బార్డర్ అనుకో. ఇప్పుడు ఢిల్లీకి వచ్చి యమునా నదిలో కలుస్తుంది. ఈ యమునా నది వాటర్ ఢిల్లీ ప్రజలు తాగాలి. అసలు ఇంత చిన్న విషయాన్ని వాళ్ళు ఎన్ని అబద్ధాలు సృష్టించారు. ఇప్పుడు ఇక్కడి నుంచి వాటర్ వస్తే ఈ ఢిల్లీలో వాటర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. షీలా దీక్షిత్ పెట్టిన ప్లాంట్స్ తప్ప అరవింద్ కేజ్రీవాల్ ఒక్క కొత్త ప్లాంట్ ఓపెన్ చేయలేదు. షీలా దీక్షిత్ ఉన్నప్పుడు పరిచిన ఏమంటారు, నాలా పైపులు అంటాం కదా, దాన్ని ఏమంటారు, డ్రైనేజ్ పైప్, దాన్ని సీవర్ అంటారు హిందీలో, అవి తప్ప కొత్త వేయించలేదు. యమునా క్లీన్నెస్ చేస్తా అని చెప్పిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ సహాయం చేయలేదు అన్నాడు కదా, సెంట్రల్ గవర్నమెంట్ 7,500 కోట్లు ఇచ్చింది. ఇప్పుడు ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి? నెక్స్ట్ నేను కోరుకుంటుంది తీసి జైలు వేయాలి. అసలు జరుగుతుంది పక్క. ఇప్పుడు వదిలేరు బీజేపీ. నో, నేను బీజేపీ కాదు, కానీ పని చేసి ఎంతో అంత పని చేసినట్టు కనబడాలి. ఇప్పుడు కుంభమేళ ఏదో ఒకటి చేశారు. ఇప్పుడు నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి అయిన తర్వాత నర్మదా రివర్ ఫ్రంట్ క్లీన్ చేసిండు. ఇప్పుడు చూడు, ఖచ్చితంగా 5 yearsలో యమునా నది క్లీన్ చేసి తీరుతారు. ప్రజలకి నువ్వు మాటలు చెప్పక్కర్లేదు, ఎంతసేపు మాటలు చెప్తావు, నువ్వు ప్రూవ్ చేయాలి కదా. నువ్వు పని చేస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ యమునా నది 4 ఏళ్ల తర్వాత ఛత్ పూజ పోయి మా మోదీ పోయి ఒక్కసారి మునకేసిందంటే ఇట్ గివ్స్ ట్రెమెండస్ మెసేజ్ టు పీపుల్. అంతే. ఇప్పుడు గంగా నది కలుషితం అయిపోయిందన్నారు, అమిత్ షా పోయి మంచిగా ఆచమనం చేసిండు, మునిగిండు, ఎప్పుడు ఇంకా అంత స్విచ్ ఆఫ్ అంతే. ఒకటే, నువ్వు ఎంతకని చెప్తావు? హాయిగా నీళ్ళలో మునిగిండు, ఆడుకున్నారు మంచిగా చిన్నపిల్లలాగా. అంటే సనాతన ధర్మం అంటే బబ్లింగ్ ఉంటుంది, ఇట్లా సీరియస్గా గంభీరంగా ఏముండదు. అయితే ఆ అబద్ధం ఏంటంటే, ఇక్కడి నుంచి వస్తుంది అమ్మోనియం అంటారు, దీన్నే అమ్మోనికల్ పర్సంటేజ్ అంటారు అనమాట. అమ్మోనియా ఇది ఒక రకమైన పాయిజన్. ఇది కెమికల్ వేస్ట్ వస్తుంది, అది గంగలో కలుస్తుంది, యమునలో కలుస్తుంది. ఇది ఢిల్లీకి వచ్చినప్పుడు ఒక 7% అందులో అమ్మోనికల్ కంటెంట్ ఉంటుంది. ఢిల్లీకి వచ్చిన తర్వాత ఇట్ ఈస్ బికమింగ్ 35%. ఎట్లా? ఈ ఢిల్లీలో ఉన్న డ్రైనేజ్ పైపులో ఉన్న చెత్తంతా ఈ వాటర్లో కలుస్తుంది. ఇప్పుడు ఇది చెప్పకుండా వీళ్ళే విషయం కలిపి మాకు పంపిస్తున్నారు.
కావాలంటే చెక్ చేసుకోండి. అరే బాబు, అక్కడి నుంచి బయటకు వచ్చినప్పుడు 7% ఉంది లేదా 4% ఉంది, కానీ నీ దగ్గరకు వచ్చిన తర్వాత ఇంత పర్సెంటేజ్ ఇంత ఎందుకు పెరుగుతుంది? 7% ఉంది, 8% కావాలి. కానీ సో ఏ ప్లాంట్లోనూ వాటర్ సరిగ్గా ప్యూరిఫై అయితే లేదు. మనుషులు కూర్చున్న షిట్టు, మూత్రం, గీత్రం అంతా అందులో కలుస్తుంది. ఎవ్రీథింగ్ బికమింగ్ పాయిజనస్. అదొక విష సర్పం అయిపోయింది. కాలకూట విషం కంటే దారుణం. ఇప్పుడు నువ్వు యమునా నది నీళ్ళు తాగితే రక్తం కక్కుని చచ్చిపోతావు. ఆ డేంజర్ వాటర్ అది. సో ఇప్పుడు ఏం చేసిండు అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించిన ఆమ్ ఆద్మీ పార్టీ వెబ్సైట్లో, లేదా అట్లనే ఎంసీడీ, అట్లాగే ఈ వాటర్ బోర్డ్ అంటాం కదా, దాని వెబ్సైట్లో ఒక ఇన్ఫర్మేషన్ ఉందా? అంటే నాకు చాలా క్యూరియాసిటీ కలిగింది. ఈ వ్యక్తి ఇన్న అబద్ధాలు ఎట్లా చెప్తాడు? ప్రజల దగ్గర ఒకప్పుడు టెక్నాలజీ లేదు, ఏ ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు అంత ఇన్ఫర్మేషన్ ఉంది, అతనికి నమ్మకం. ప్రజలు పట్టించుకోరు, నా మాట నమ్మేస్తారు అనుకున్నాడు. కానీ ఫస్ట్ టైం ప్రజలు క్రాస్ చెక్ చేసుకున్నారు. దాంతోపాటు టెలివిజన్ ఛానల్స్ రకరకాల వ్యక్తులు రకరకాలుగా చెప్పడం మొదలుపెట్టారు. అదేంటది? ఈ అమ్మోనియం లెవెల్స్ అన్నది ఒక జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎవ్రీ మంత్ ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ ఉంది. ఒక పర్టికులర్ టైంలో 7% అవుతుంది, ఒక పర్టికులర్ టైంలో 4% ఉంటుంది. ఇట్లా హైయెస్ట్ 7% అంతే. ఇది ఆల్రెడీ ఇట్ ఇస్ రిటర్న్. ఇప్పుడు 7% వచ్చి ఇందులో కలిసింది. అరవింద్ కేజ్రీవాల్ మొన్న కరెక్ట్గా వారం రోజుల ముందు ఏం చెప్పారంటే, హర్యానా ముఖ్యమంత్రి, హర్యానా గవర్నమెంట్ వాటర్లో విషం కలిపి ఢిల్లీలో ఉన్న ప్రజలను చంపడానికి జీనోసైడ్ ప్లాన్ చేస్తున్నారు అన్నారు. జెనోసైడ్ అంటే మాస్ మర్డర్. అసలు మాస్ మర్డర్ అనే పదము పాకిస్తాన్ కూడా మన ఇండియా మీద వాళ్ళు ఇప్పుడు. అంటే జస్ట్ నువ్వు ఎన్నికల్లో గెలవడం కోసం అట్లాంటి పదాలు వాడతావా? ఇప్పుడు ఎవడో ఫ్రెండ్ నీ పెన్ను తీసుకుని మూత గెట్టలేదు, మూత వేయకుండా వెళ్ళిపోయాడు, నువ్వు నాకు నమ్మక ద్రోహం చేసినావు అంటావా? అసలు ఆ పదానికి అది వాడొచ్చా? తర్వాత నువ్వు ఏమంటారు, ఫ్యాన్ బంద్ చేసిపోలే, ఏమన్నా ఫ్యాన్ బంద్ చేయలేదు, నాకు గిల్ట్ ఫీల్ అయితే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నా అని నన్ను ఫ్యాన్ బంద్ చేయమన్నాడు అని అంటావా? సో గిల్ట్ అనేది ఊరికే ఫీల్ అయ్యేది కదా. అట్లనే నువ్వు వాడే పొలిటికల్ పార్టీలో ఉన్నప్పుడు ఒక రాజకీయ నాయకుడిగా నువ్వు నీ నోరు కంట్రోల్ ఉండాలి, బాధ్యతాయుతంగా మాట్లాడాలి. ఎప్పుడైనా సెటైర్ వేసినా అందులో ఒక అర్థవంతమైన సెటైర్ వేయాలి తప్ప, సరే విమర్శించాలి, కానీ అందులో భాషకు సంబంధించిన నాణ్యత ఉండాలి కదా. అవేవి లేవు. అట్లా నేను విన్నప్పుడు ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్డ్. అరే ఎంత దారుణం, ఎవడు అట్లా ఎట్లా అంటాడబ్బా? ఇంకోటి దానికి క్లియర్ డేటా ఉంది. అప్పటికి 3-4 సంవత్సరాల నుంచి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నో స్టేట్మెంట్స్ ఇచ్చిండు. యమునా కలుషితమైన నీళ్ళని నేను హర్యానాని బ్లేమ్ చేయను, ఉత్తరప్రదేశ్ని బ్లేమ్ చేయను, ఎవరిని బ్లేమ్ చేయను, దాన్ని క్లీన్ చేయడం నా బాధ్యత అని చెప్పిన వ్యక్తి ఎప్పుడైతే ఎన్నికల దగ్గరకు వస్తున్నాయో ఓడిపోతా అని తెలుసుకున్నాడో అది పక్క వాళ్ళ మీద తోసేయాలి. పక్క వాళ్ళ మీద తోసేస్తే ఎంత హాయిగా ఉంటుంది. ఇప్పుడు నేను బ్యాగ్ మోయకుండా నీ మీద వేసి అవి మోస్తలేడు వేస్ట్ ఫెలో, ఎప్పుడు అంతే, నేను మోయను అట్లా. సో అందుకని నేను ఒక 1 month నుంచి నేను ఎప్పుడు బాలాజీతో అంటుంటే అరవింద్ కేజ్రీవాల్ షుడ్ గో ఉన్నప్పుడు. అంటే నేను అసలు నాకు వ్యక్తిగతంగా ఏమీ లేదు, అతను మా ఇంటికి వస్తే అన్నం పెడతా, నేను అట్లేం లేదు. కానీ ప్రజల్ని పరిపాలించేవాడు జస్ట్ ఎస్కేపిస్ట్ అయింది అనుకో, అసలు మొత్తం డెవలప్మెంట్ అయిపోతుంది. ప్రజల్ని బానిసలుగా మార్చే ప్రక్రియ ఇది. ఇప్పుడు చూడు ఫ్రీబీస్ ఎంత ఇప్పుడు మౌలానాలకి నేను ఫ్రీగా ఇస్తా అని డబ్బులు ఒప్పుకున్నాడు, 17,000 నెలకు ఇయ్యలే. తర్వాత ఏం చేసింది, ఇప్పుడు ఎట్లో అట్లా అన్ని ఇదేదో ఓల్డ్ టైప్ పాలిటిక్స్ చేసింది పిచ్చోడు. యాక్చువల్లీ ఇట్ డజంట్ వర్క్ రైట్ నౌ. ఇప్పుడు పూజారుల ఓటు కూడా మనకే కావాలి. ఏం చేయాలి? పూజారి గ్రంథి యోజన. అంటే పూజారులకు, గ్రంథి అంటేనేమో ఈ సిక్కు గురుద్వారాల్లో ఉండే వాళ్ళ పూజారులకు నెలకు 17,000. సో ఇప్పుడు ఇంకా అక్కడి నుంచి ఏంది స్కూటర్స్ షూట్ పాలిటీ ఇంకా ఇయ్యలే, మేము అధికారులకు వస్తే ఇస్తారంట, అనౌన్స్ చేసి ఎంబడి ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఏం చెప్తాడు, బీజేపీ వాళ్ళు మీరన్నా బుద్ధి తెచ్చుకోవాలి, చూడు పూజారుల శాపం తగులుతుంది మీకు, మీరు మీ రాజ్యాలను ఇయ్యండి. సో బీజేపీ ఇయ్యలే, అట్లా కుదురుతుంది, బడ్జెట్ని బేస్ చేసుకుని కదా, మా దగ్గర సర్ప్లస్ బడ్జెట్ ఉంటే ఇస్తాం, బడ్జెట్లో ఎట్లా ఇస్తాం? అంటే చూసినావు అసలు వాళ్ళకి పూజారులను రెస్పెక్ట్ లేదు, ఇదంతా బ్లేమ్. అంటే నువ్వు ఇంకా స్టార్ట్ చేసి నువ్వు ఇయ్యనే లేదు. ఎట్లా అంటే నేను త్రిముఖకు ₹1,00,000 ఇస్తాను, నువ్వేమిస్తావు అయ్యి చెప్పు, నేనెందుకు ఇస్తా అంటే చూసినావా ఎంత ద్రోహి వీడు. నేను ఇంకా ఇయ్యలే, త్రిముఖానికి ₹1,00,000 ఇస్తాను, నాకు చాయ్ తాగు దుబ్బా, వాడిని ₹7 దుబ్బేసిన ఇప్పుడు. అర్థమైంది కదా, నథింగ్ ఈజ్ ఆఫర్డ్ బట్ ఐఎమ్ బ్లేమింగ్ ఎవ్రీబడి. ఇదొకటి. ఆ తర్వాత మహిళలకు ఏం చెప్పిండు, మీ డీటెయిల్స్ అన్ని తీసుకుని రండి, మా కార్యకర్తలతో రోడ్డు మీద ఉంటారు, ఒక పర్చి ఇచ్చారు, పర్చి ఒక స్లిప్. సో ₹2,100 మీకు ఎవ్రీ మంత్ వస్తాయి, ప్రతి మహిళకు ఉత్తర అకౌంట్లో పడతాయి. ఎప్పుడైతే కమ్యూనిజం అందుకే ఫెయిల్ అయింది, ఎప్పుడైతే నువ్వు ఫ్రీగా డబ్బులు ఇవ్వడం ఆఫర్ చేస్తావో మనిషి లేజీ అయిపోతాడు. ఇప్పుడు నాకు నెలకు
ప్రతి యువకుడికి 50,000 ఇస్తారు అనుకో, నేను ఎందుకు పోతాను ఆఫీస్కి, ఎక్కడికి పోను, మళ్ళీ దానికే ఓటేస్తాం అనుకుంటాం. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం అన్నది ఒక ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్. ప్రజలకి నచ్చదు ఫ్రీ ఇస్తే తీసుకోరు వాళ్ళు, అది చాలా తప్పుగా అనిపిస్తుంది. మనిషి తన శక్తిని కించపరిచినట్టు ఫీల్ అవుతాడు. ఉదాహరణ, నేను నీకు ఫ్రీగా ఇస్తే తీసుకోండి, లేదు నాకు ఏదైనా పని చెప్పంటాను, నా శక్తిని వినియోగించిన కొంత పని చేస్తే అట్లా తీసుకుంటా, కానీ ఫ్రీగా వద్దు, ఫ్రీగా వద్దు. ఒకసారి 2 సార్లు టీ 3సారి నేను ఇస్తా అంటూ, బికాజ్ ఈక్వాలిటీ మిస్ అయిపోతుంది. ఫ్రీగా ఇస్తే నువ్వు బానిస నా కొడుకు రావు, నువ్వు నాకు పైసలు ఇస్తే పని ఓటేసిన నువ్వు నాకు చెప్తావు అనే సిచ్యువేషన్ వస్తుంది. తర్వాత ఇది మహిళలకి చెప్పిండా, ఆ తర్వాత యువకులందరికీ. మరి ఇప్పుడు యువకుల ఓట్లు కావాలంటే మెట్రో రైలు ఫ్రీ, లేడీస్కి బస్సు ఫ్రీ, మరి మిగతా ముస్లింలకి ఫ్యాన్ కరెంట్ ఫ్రీ, తర్వాత నెక్స్ట్ వాటర్ ఫ్రీ. ఇది మనోడు చేసిన డెవలప్మెంట్. దొంగ కాకపోతే గెలవడానికే, 100% గెలవడానికే. సో బీజేపీ దీన్ని ఏమన్నా రేవడి అన్నారనమాట, అంటే ఫ్రీ బీస్ అన్నారు కదా. మొట్టమొదటిసారి ఏం చేశారంటే అన్ని పార్టీలు ఈ కొడుకు ఈ అబద్ధాలు చెప్పి గెలుస్తున్నాడు కదా, మనం కూడా ఇద్దామని చెప్పి వాళ్ళు కూడా చెప్పేసారు, అనౌన్స్ చేసేసారు. చలో ఎలాగో ఇస్తున్నాడు కదా, మేము 2,500 ఇస్తాం, చలో మేము ఇంకా రండి. ఇప్పుడు ఏం నిర్ణయించుకున్నారు, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కాదు బీజేపీ కూడా ఇస్తుంది కదా. ఇంకోటి ఆల్రెడీ మేము ఇస్తున్నాం మా గవర్నమెంట్స్ లో, లాడ్లీ బహనా యోజన ఇట్లా చెప్పారు. కానీ ఏదేమైనా హర్యానా గవర్నమెంట్ ఢిల్లీ ప్రజల్ని మాస్ మర్డర్ చేయడానికి విషం కలుపుతుందన్న మాట అరవింద్ కేజ్రీవాల్ ఓడగొట్టింది. మొత్తం అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోవడానికి 7 కారణాలు రా ఈరోజు మన థంబ్నెయిల్. ఫస్ట్ కారణం అరవింద్ కేజ్రీవాల్ అబద్ధాలు. దానివల్ల ఏమైంది, క్రెడిబిలిటీ పోయింది. ఒక్కటి, ప్రపంచంలో ఏది పోయినా వస్తుంది కానీ క్రెడిబిలిటీ పోతే రాదు. అరవింద్ కేజ్రీవాల్ తల కింద తపస్సు చేసిన క్రెడిబిలిటీ రాదు. అందుకే నువ్వు ఏదన్నా చెప్తున్నప్పుడు కాన్షియస్గా ఉండాలి, దాని మీద నిలబడాలి. అధికారం లేకపోయినా పర్వాలేదు, నేను ఇలాగే ఉంటానండి అని చెప్తే నువ్వు పార్టీ ఉండొచ్చు, లేకపోవచ్చు, నీ క్రెడిబిలిటీ అనేది పార్టీ కాదు కదా, వ్యక్తిగతం. సో అరవింద్ కేజ్రీవాల్ ఆడిన అబద్ధాలు. రెండోది ఫ్రీబీ కల్చర్, అంటే ప్రజలన్నీ సోమరిపోతులను చేసి ఫ్రీగా ఇస్తే ఓట్లు వేస్తారు అనుకున్నారు. 2 సార్లు వర్కౌట్ అయింది, 3సారి వర్కౌట్ కాలేదు. మూడోది ఫియర్ మాంగరింగ్. తెలుసారా ఫియర్ మాంగరింగ్ అంటే ప్రజల్ని ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చి భయప్రాంతాలకు గురి చేయడం. ఎటుందంటే ఇప్పుడు బీజేపీ వచ్చిరనుకో, మీకు పైసలు రావు చెప్పిండ్రా, ఇది నేను క్రియేట్ చేసింది కాదు. నేను ఆశ్చర్యపోయిన, ఈడేం పొలిటీషియన్ రా బాబు, అసలు దారుణమైన అది ఏమంటారు, ఒక వీక్ మైండ్ చేసే పని అది. ఇంకా ఏం చెప్పిండు, లేడీస్ మీ హస్బెండ్స్కి భోజనం పెట్టకండి చెప్పిండు. మీరు ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేస్తేనే భోజనం, లేకపోతే పక్క మీదకి రానియద్దు, భోజనం పెట్టదు, అట్లా చెప్పండి. మళ్ళీ బయటకు వచ్చి మీడియా అడితే ఏం చెప్పింది తెలుసా, ఇంకా అంతకంటే దారుణం. అంటే లేడీస్ పవర్ఫుల్ అని చెప్పడానికి అట్లా చెప్పినట్టు. నాలుగోది నమ్మక ద్రోహం. అంటే ఏవైతే ప్రామిస్ చేశాడో ఇవే అబద్ధాలు తన గురించి. ఇవి అంటే నేను కారు తీసుకోను, నేను వేలనాళ్ళని తిరుగుతా, నాకు 2 గదులు ఉన్న రూమ్ చాలు, నేను నడుచుకుంటూనే పోతాను, నాకెందుకు అసలు, నాకు పోతుంటే ఎట్లయితే అందరిలాగా నా కోసం ఆగాలి. ప్రజలు అసలు నేనైతే ఎంజాయ్ చేసిన, స్వీట్లు పంచిన 26 సీట్లు వచ్చినప్పుడు నాకేమన్నా బాంబర్దా చుట్టవా, ఎక్కడ ఢిల్లీ, నేను ఢిల్లీకి ఎప్పుడు పోను, ఢిల్లీ సిటిజన్ కాదు, నేను ఢిల్లీ అయినప్పటికీ ఐ సెలబ్రేటెడ్ దట్ పర్సన్. నాకు అనిపించింది ఎట్లయితే జీసస్ని ఫస్ట్ విమర్శించి తర్వాత జీసస్ని సిలువేసినప్పుడు చూసిన పౌలు మొట్టమొదటి క్రిస్టియన్ ఎట్లయిండో, అట్లా అరవింద్ కేజ్రీవాల్ నేను ఫస్ట్ మెచ్చుకొని ఇప్పుడు నాకు అనిపిస్తుంది అసలు వద్దు అమ్మ, లాలూ ప్రసాద్ యాదవ్ ఫార్ బెటర్. ఏదో అలిగేషన్స్ వచ్చినాయి, ఎంతో అంత నైతికత వహించి ముఖ్యమంత్రికి రిజైన్ చేసి వెళ్ళిపోయారు. కానీ నేను జైల్లో ఉన్న ముఖ్యమంత్రిని ఉంటా, క్రెడిబిలిటీ పోయింది. నమ్మక ద్రోహం చేసిన తర్వాత తను ఏదైతే తన పొలిటికల్ కెరియర్ యొక్క బీజం ఉంటుంది కదా, దాన్ని బొందబెట్టేసింది. అది ట్రాన్స్పరెన్సీ. తర్వాత కరప్షన్, నో కరప్షన్, ట్రాన్స్పరెంట్గా ఉంటా అన్నాడు. ప్రతిదీ రెఫరెండం బేస్ చేసుకొని చేస్తా అన్నాడు. రెఫరెండం అంటే తెలుసు కదా, ఇప్పుడు నేను కార్ తీసుకోవాలనుకుంటున్నా, ఏపీ ఢిల్లీ ప్రజలందరికీ రెఫరెండం అనమాట. మీలో 80 మంది తీసుకోమంటే తీసుకుంటా, వద్దంటే తీసుకోను.
అట్లా చెప్పిండు. ఫస్ట్ ఏ నిర్ణయమైనా ప్రజల నుంచి తీసుకోవాల్సిందే అని చెప్పాడు కదా. అసలు ఏది ప్రజలు అడగడం మానేసిండు. అసలు ప్రజలకి మెల్లమెల్లగా దూరం అయితే వచ్చిండు. నేను అరవింద్ కేజ్రీవాల్ లాస్ట్ టైం ఎలక్షన్స్ ఉన్నప్పుడే ఒక కథ రాసిన నేను నెక్స్ట్ రవీంద్ర భారతిలో నాకు చేయాలనుంది. అంటే ఒక వ్యక్తి క్లుప్తంగా చెప్తా. ఆ స్టేజ్ ఇట్లా ఉంటుంది, మెట్లుంటాయి ఇట్లా, పైన ఒక చిన్న బెంచ్ ఉండాలి, దాని మీద రాజులు కూర్చుంటారు అనమాట. ఇక్కడ డ్యాన్సులు గిన్సులు క్యాబరీ గేబరీ నడుస్తుంది. ఇక్కడ ప్రజలు ఆకలి లేక అలమటిస్తుంటారు. ఇక్కడి నుంచి అరిస్తే వీళ్ళకి వినబడదు. వాళ్ళకు సుందర ఉద్యానవనాలు కనిపిస్తాయి కానీ తల ఉంచి చూడరు కిందికి. అందుకని ప్రజల కష్టాలు తెలియదు. దిస్ ఈజ్ వాట్ పాలిటిక్స్ ఈజ్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక లీడర్ పుడతాడు అనమాట. అందరి మధ్య నుంచి ఒక లీడర్ పుడతాడు. నేనున్నాను, నేను మీకోసం అడుగుతాను. ఇక్కడ ఒక్కొక్క సైనికుడు ఉంటాడు. సో ఫస్ట్ ఒక మెట్టెక్కగానే దక్కా దాకుతుంది. ఆ తర్వాత ఒక్కొక్క మెట్టెక్కుతూ సైనికులతో మాట్లాడుతూ వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ పాటలు పాడుతూ ఈ అందరూ సంఘటితం చేస్తూ సగం దూరం పోయిన తర్వాత మొట్టమొదటిసారి ఎవడు అరుస్తున్నాడు, ఎవరు బాబు నువ్వు హలో అంటారు పైనుంచి. నేను ఒక వీరుణ్ణి అది ఇది అని చెప్తాడు. వినిపిస్తలేదమ్మా, ఒక్క మెట్టు పంపించండి అమ్మా, పంపించండి, ఏం పర్వాలేదు పంపించండి, ఏం మనవాడే పంపించండి. అట్లా దగ్గరకు పోయిన తర్వాత నీ ప్రాబ్లం ఏంది అని రెండో మెట్టు దగ్గరకు వచ్చి నాకేందో తెలుసా, మేము ఎంత కష్టపడ్డావు, వైన్ తాగు ఫస్ట్. అక్కర్లేదు, నా ప్రజలకు ఆకలి, ఆ ఆకలి పంపిస్తా, అందరికి చూడండి మా ఫుడ్ అంతా చూడండి, వైన్ తాగిన తర్వాత కట్ చేస్తే ఈ లొల్లే ఉంటావు సార్, పైకి చూడు ఎంత ఉద్యానవనాలు అది ఉన్నాయి, కింద పిచ్చోడు అని. నీ ఇలాంటి టాలెంటెడ్ పర్సన్ ఇక్కడ ఉండాలి, నమ్మక ద్రోహం స్టార్ట్ అయింది. పైకి వెళ్ళిపోయిన తర్వాత రే సీట్ వేయండి ఒకటి. ఒకప్పుడు ఇతను కూడా చాలా దూరం ఉంటుండే, మెల్లమెల్ల దగ్గరకు వచ్చి నువ్వు కూడా వస్తావు, నువ్వు రాజేస్తావు. ప్రజలు ఎక్కడ పోయిందని చూస్తే అసలు వీడు ఎక్కడో చూస్తున్నాడు, ఎంత పిలిచినా పలుకుతాడు. మళ్ళీ ఒక లీడర్ పుట్టాడు, అక్కడ నాటికండి అతను. అట్లా అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ ముఖ చిత్రం మీద ఒక కొత్త ధృవతారగా ఎదిగి అతను జస్ట్ లోపట అధికార కాంక్ష మహత్వాకాంక్ష తప్ప అంతులేని అహంకారం తప్ప ఇంకేమీ లేదు. డొల్లా ఒక ఫేక్ పొలిటీషియన్ అని నాకు 2020-21 ప్రాంతంలోనే యాంటీ కరప్షన్ అనే దాని పునాదుల మీద పైకొచ్చి. సో 5 అయిపోయినాయి, 6వది 7వది ఆల్వేస్ కవర్ అయింది. ఫియర్ మాంగరింగ్ ఒకటి, ఫ్రీబీస్ ఒకటి, అబద్ధాలు ఒకటి, నమ్మక ద్రోహం ఒకటి, ఆ తర్వాత ట్రాన్స్పరెంట్ ఉంటా అన్నది ఒకటి. దాంతోపాటు ఓడిపోవడానికి కారణం యమునా నది, తర్వాత శీష్ మహల్. ఈ శీష్ మహల్ అంటే ఆల్రెడీ ఉన్న ఒక బిల్డింగ్ని ఊలగొట్టి అద్భుతమైన భవంతి కట్టాడు 60 కోట్లు పెట్టి తను ఉండడానికి. ఇది ఎప్పుడు కట్టాలి తెలుసా, ఢిల్లీలో ప్రజలు ఆక్సిజన్ కోసం పరిచయం అవుతుంటే ఆ కోవిడ్ టైంలో కట్టాడు అది, ఎవరు తెలియకుండా. ఇప్పటి వరకు శీష్ మహల్లోకి ఎవరికి ఎంట్రీ లేదు. నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ దాన్ని టికెట్ పెట్టి రిలీజ్ చేస్తుంది, ప్రజలు పోయి చూడొచ్చు, కాసేపు చూడొచ్చు, చూడు చేయాలి. తర్వాత యమునను క్లీన్ చేస్తా అని ఎన్నోసార్లు వాగ్దానం చేసిండు, ఎన్నోసార్లు ఆ వాగ్దానం నిలబెట్టుకోలేదు. రెండోది ఒకసారి ఎన్నికల్లో చెప్పిండు యమునా క్లీన్ కర్నేస్తే ఓట్ నయ్యాతే అని చెప్పిండు. కానీ చేస్తాను కాబట్టి చేయాలి, కానీ అంత ఓటు తెచ్చే ఫ్యాక్టరీ ఏం కాదన్నాడు. అసలు నేను చెప్తున్నా కదా, నా జీవితంలో ఇన్ని డబుల్ స్టాండర్డ్స్ ఉన్న పొలిటీషియన్ నేను ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, సచ్ ఎ గుడ్ స్పీకర్, హంబుల్ పర్సన్. ఎప్పుడన్నా తన భాష జారొచ్చు, కానీ ప్రజలకు ద్రోహం చేయాలి, నేను ఏదైనా అధికారంలో ఉండాలని అడ్డగోలుగా ఫ్రీబీస్ ప్రకటించిన వాడు కాదు. అసలు ఎప్పుడు అట్లా ఎవ్వరు ఉండరు, ఎవరికైనా కాన్షియస్ 100% ఉంది. ఇప్పుడు ఎంత ఓడిపోయినా కేసీఆర్ని ఎవరు తిట్టాడు, వద్దురా బాబు నెక్స్ట్ మళ్ళీ కేసీఆర్ వస్తే రావచ్చు. కానీ అరవింద్ కేజ్రీవాల్ కంప్లీట్లీ లాస్ట్ హిస్ క్రెడిబిలిటీ. నేను మళ్ళీ చెప్తున్నా, విశ్వసనీయత పోతే తిరిగి రాదు. నువ్వు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా తిరిగి రాదు. అంటే ప్రజలందరూ నమ్మక ద్రోహానికి నయవంచనకి గురైనట్టు ఫీల్ అయ్యారు 100%. అదే కారణం. ఇప్పటికి వాడు ఈ వ్యక్తి జస్ట్ అబద్ధాలు చెప్తున్నాడు, ఇస్తా అంటున్నాడు. ఇప్పుడు పంజాబ్లో ఇయ్యలేదు అంటే, అరే వచ్చి 4-5 years 3 years అయింది, నెక్స్ట్ ఇయర్ ఇస్తాం అంటే అనార్కిస్ట్గా మాట్లాడుతున్నారు. ఎవడన్నంటే నువ్వు బీజేపీ వాళ్ళ, ఎవరిని అంటున్నారు అనుకో నువ్వు మాకు అగెనిస్ట్ అంతే. నువ్వు ప్రశ్న అడిగినావా, నిన్ను ఎవరో ఏజెంట్ పంపించిర్రు, నీ ఆటలు చెల్లవు అంటే. ప్రతి ఒక్కరు దీన్ని ఏమంటారు, డిఫ్లెక్షన్ ఆఫ్టర్ డిఫ్లెక్షన్ ఆఫ్టర్ డిఫ్లెక్షన్. దే ఆర్ ఆల్వేస్ ఇన్ డినైల్ మోడ్. ఎందరో చెప్పారు మీ ప్రవర్తన బాగాలేదు, మీరు రూడ్గా బిహేవ్ చేస్తున్నారు, మీరు ఇంకా యాక్టివిస్టులుగానే బిహేవ్ చేస్తున్నారు. నౌ యు ఆర్ నో మోర్ యాక్టివిస్ట్, యు ఆర్ ఏ పొలిటీషియన్,
యూ షుడ్ నో యువర్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ యూ నో యువర్ బౌండరీస్ అండ్ కాన్స్టిట్యూషనల్ డ్యూటీస్. అవన్నీ మర్చిపోయి ఇటు ఎట్లా చేస్తారు మీరు? ప్రతిదాన్ని పొలిటికల్గా వాడుకుంటా అని ఎట్లా అనుకుంటావు నువ్వు? అసలు నువ్వు ఏం చేసినావంటే చేయనిస్తలేరంటూ. చేయనీయకపోతే శీలా దీక్షిత్ ఎట్లా పనిచేసి తర్వాత ఏం చెప్పింది తెలుసా? అబద్ధాలు ఇన్ని ఏమేం చేసారు చెప్పంటే 20 కాలేజీలు. జస్ట్ అడిగిన ప్రశ్న ఇప్పటివరకు జవాబు 20 కాలేజీల పేర్లు చెప్పురా భయ్, పేర్లు చెప్పలేకపోయిండు. ఒక్క స్పోక్స్ పర్సన్ కూడా పేర్లు చెప్పలే. తర్వాత ఢిల్లీలో ఓన్లీ 100 కిలోమీటర్స్ మెట్రో ఉండేది, ఇప్పుడు 450 కిలోమీటర్స్ అయింది. ఇది నిజంగా కరెక్ట్ అంటే 100% కరెక్ట్. అప్పుడు బీజేపీ స్పోక్స్ పర్సన్స్ యాంకర్స్ ఏం చెప్పారు? అరే బాబా సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అది, మీది ఎట్లయితుంది, నీకు సంబంధమే లేదు దాంతో. కానీ అంటే మా గవర్నమెంట్ ఉన్నప్పుడే మేము జరగనిచ్చినాం కదా, మేము చేయనిచ్చినాం కాబట్టి మాదే. తర్వాత ట్యాంకర్ మాఫియా నేను కంప్లీట్గా అంటే ఢిల్లీ దోచుకోవడం మొదలైంది. సో ట్యాంకర్ మాఫియా అనేది తీసేస్తా అని అరవింద్ కేజ్రీవాల్ చెప్పిండు. ఆ తర్వాత విత్ ఇన్ ఫ్యూ మంత్స్లో ట్యాంకర్స్ని రెగ్యులరైజ్ చేస్తున్నాం, మన ఆధ్వర్యంలో ట్యాంకర్స్ నడుస్తాయి అని చెప్పారు. సో దే మెంట్ మనీ లైక్ ఎనీథింగ్. ఇప్పుడు చూడు, నేను ఇట్లా ఆసుగా చెప్పిన నేను బుక్కే రాయొచ్చు అంటే నాకంత డేటా ఉంది, చాలా డేటా ఉందా. సో అందుకే ఎవరైతే చూస్తున్నారో అరవింద్ కేజ్రీవాల్ మన చుట్టం కాదు, బామ్మర్ది కాదు. మనం ప్రపంచంలో ఉన్నందుకు సరైన వ్యక్తి మనల్ని రూల్ చేయకపోతే మనకు ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. ఒక లీడరు మనకి ఏమి ఇవ్వకపోయినా సరే మనల్ని నిర్వీర్యం చేయకూడదు, మనల్ని బానిసలుగా మార్చకూడదు. వాడిచ్చే ఫ్రీ ఫుడ్, ఫ్రీ బీస్ మీద ఆధారపడి చేసిన వరకు మనం పనిచేసే శక్తి కోల్పోతాం. సో ఒక ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, రాజు కానీ, ఇంటి పెద్ద కానీ ఇంట్లో అందరికీ పనిచేసే అవకాశాన్ని, ఆలోచించే అవకాశాన్ని ఇవ్వాలి. కొంచెం కష్టపెట్టాలి, ట్రై చేయనాలి. అంతేగాని నువ్వేం ట్రై చేయక రంజిత్, నేను అన్నం పెడతా అంటే రంజిత్ మెల్లమెల్ల నిర్వీర్యం అయిపోతాడు. హీ బికమ్స్ డిపెండెంట్. ఎక్కడో చోట తనకు అనిపిస్తుంది, ఎంతకాలం ఈ బెగ్గింగ్ ఫుడ్ తినేది. ఓటేలేసారు, ప్రజలు నిర్ణయించుకున్నారు. సో మళ్ళీ ఒకసారి చూపిరా, ఇప్పుడు టైం ఎంత అయింది? నేను మళ్ళీ చెప్తున్నా, సరే అరవింద్ కేజ్రీవాల్ ఇక్కడి నుంచి తక్కువ ట్రెండ్స్ అన్ని పోయి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యింది అనుకో, నాకున్న అనుభవం ప్రకారం ఇట్లా ట్రెండ్స్ వచ్చిన తర్వాత ఇంకా దెర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్. 47 నిలబడ్డది అంటే వాళ్ళు మ్యాజిక్ ఫిగర్కి పైన ఉండరు. అంటే 35 వస్తే సరే, 75 అంటే 35 వస్తే సరిపోతుంది, హాఫ్ ఏ మార్క్ అంటారు దాన్ని. సో 35 బదులు 36 వచ్చినా దే విన్, దే ఫార్మ్ ద గవర్నమెంట్. ఇప్పుడు 47 ఉన్నారు అంటే దాదాపు 12 సీట్లు అహెడ్ ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళు 12 సీట్లు కిందికి దిగి ఆమ్ ఆద్మీ పార్టీ 12 సీట్లు ఇట్లా ఎదగాలంటే అది అయ్యే పని కాదు. రెండోది, నా నమ్మకం ప్రకారం అరవింద్ కేజ్రీవాల్, అతిషి మార్లేనా అండ్ మనీష్ సిసోడియా లాస్ట్ ఈస్ బ్యాటిల్. అరవింద్ కేజ్రీవాల్ ఖచ్చితంగా ఓడిపోయాడని నాకు అనిపిస్తుంది. ఓడిపోతాడు, నేనైతే ఓడిపోవాలని కోరుకున్నా. సరే ఇప్పుడు చూడు ఎంత బాగా రాశారు. ఢిల్లీ మే ఆమ్ ఆద్మీ పార్టీ పర్ చలే జాడు అంటే వాళ్ళది పార్టీ అది కదా, ఆ పార్టీ సింబల్ పార్టీని ఉడిచేసింది. అమ్మ మళ్ళీ చెప్తున్నా మై డియర్ ఫ్రెండ్స్, నేను అపొలిటికల్, నాకు వ్యక్తిగతంగా ఏం లేదు. కానీ మనం ప్రపంచంలో ఉన్నందుకు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద పాలిటిక్స్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ పాలసీస్. ఇప్పుడు రీసెంట్ యూనియన్ బడ్జెట్ వచ్చింది, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్. ఊరికే విమర్శించడము, ఊరికే మెచ్చుకోవడము, మాది పార్టీ కాబట్టి మా లీడర్ ఏం చేసినా గ్రేట్ అట్లా కాదు. ఇప్పుడు ఒకవేళ బీజేపీ సరిగ్గా చేయలేదనుకో, యూ హ్యావ్ టు క్రిటిసైజ్ దెమ్ ఆల్సో. అట్లా 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి పొలిటికల్ వీడియో ఖచ్చితంగా చేస్తా. ఇది కూడా చేయొద్దని నా నోరు మూయకండి. ఐ రియల్లీ లవ్ టు డూ. ఇక్కడ నాకు ఒకటి అర్థమైంది యాక్చువల్లీ. నేను ఫస్ట్ అరవింద్ కేజ్రీవాల్ గురించి ఇప్పుడు ఇది ఎంత జరుగుతున్నప్పుడు మీ ఆవేదన చూస్తా అంటే ఫస్ట్ లో ఎంతగానో అభిమానించి, అమ్మో ఒక శూరుడు ఒక వీరుడు వచ్చాడు అసలు కాదు, అతన్ని అభిమానించి అతన్ని అంటే ఇలాంటి వాడు ఒకటి రావాలి పాలిటిక్స్ లోకి మార్పు తేవాలనుకుంటే లాస్ట్ కి గ్రాఫ్ ఇలా ఎదిగి తర్వాత అన్ని అసలు అరవింద్ కేజ్రీవాల్ క్రెడిబిలిటీ లాస్ట్ 3 months లో గంట పడిపోయింది. వాళ్ళ వల్లనే, ఎవరో కాదు, వాళ్ళ వల్లనే. ఎవరైతే బాగా అభిమానించారో వాళ్ళే. అరవింద్ కేజ్రీవాల్ అండ్ హిస్ టీమ్ డెంటెడ్ దేర్ ఓన్ క్రెడిబిలిటీ లైక్ ఎనీథింగ్. వాళ్ళు చేసిన ప్రతిదీ ఫెయిల్ అయింది. రీసెంట్గా ఆయన ఎవరు, మౌలానా సాజిద్ రషీదీ, ఈజ్ అగేనెస్ట్ బీజేపీ, ఈజ్ అగేనెస్ట్ హిందుత్వ, ఈజ్ అగేనెస్ట్ సాఫ్రాన్. ఈవెన్ టెలివిజన్ డిబేట్స్లో కూడా వచ్చి పాపం हम कुछ नहीं कर सकता, हम मोदी साहब को वोट नहीं डालते, हम नहीं डालते यार, छोड़ दो, हमको नहीं चाहिए. ఇట్లాంటి ఒక కట్టర్ ముస్లిం అరవింద్ కేజ్రీవాల్ మన ఎలక్షన్స్లో ఓటేసి వచ్చి వీడియో రిలీజ్ చేసిండు. నేను మొట్టమొదటిసారి బీజేపీకి ఓటేసినాను. దానికి కారణం తెలుసా,
వాళ్ళు ఏమి చేయకపోయినా మోసం అయితే చేస్తలేరు. వీడు చేస్తా నేను ఏమో మోసం మీద మోసం 3 సార్లు తెప్పించుకున్నాడు. తన అధికార గృహం నుంచి బయటికి రాడు. బాగా అంటే అసలు ఎంత దారుణంగా ట్రీట్ చేస్తారంటే ఆఫీస్లో అసలు మనకే విలువ లేదు. అతను చూస్తే చేసుకున్నాడు కానీ అతనికి ఒక కోటరీ ఉంటుంది, ఒకలా బిహేవ్ చేస్తాడు, ఇట్లా ఒక టైంలో మాట్లాడతాడు. నంగి వేషాలు అంటాం కదా, అట్లాంటివన్నీ ఉన్నాయి. బయటికి ఒకలాగా ఉంది, లోపల చాలా దారుణంగా ఉంటుంది ప్రవర్తన. అసలు ప్రతి ఒక్కరిని హోల్డ్ చేస్తుంటాడు అనమాట. ఇట్లే మాట్లాడాలి, ఇట్లే ఉండాలి, ఇట్లనే ఇంతే. అది ఒక్కొక్కసారి బ్రేక్ అయ్యి బయటకు వెళ్ళిపోయాను. షాజీ ఎల్మి, అడ్మిరల్ రామదాస్, లేకపోతే శాంతిభూషణ్, యోగేంద్ర యాదవ్, కోర్ టీం అసలు వాళ్ళే దాన్ని రచన చేసింది. అసలు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అదేంది మన అది ఒక డాక్యుమెంటరీ నేమ్ ఏదో ఉంది. అందులో యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ ఎట్లయితే మన్మోహన్ సింగ్ వచ్చిందో అట్లా ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం జర్నీని ఒక యువకుడు ఒక యువతి వీడియో తీసారు మామూలు హ్యాండ్ క్యామ్స్తో. అదంతా కొన్ని వేల గంటల ఫుటేజ్ ఉంటే దాన్ని మొత్తం తీసి సినిమా చేసారు దాన్ని. అసలు ఆ సినిమా ఎట్లుంటుంది తెలుసా, ఇది ఇన్సిగ్నిఫికెంట్ మ్యాన్ అని తీసిర్రు. అరే చూపిరా ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది అంటే అరవింద్ కేజ్రీవాల్ అతని మాటలు అంటే ఎట్లా మాట్లాడాడు, అసలు ఎట్లా ఆవేశంగా మై టికెట్ నైదేతా, నాకు ధనికులకు టికెట్ కాదు, నేను నమ్మకస్తుడికి క్రెడిబిలిటీ ఉన్నవాడికి టికెట్ ఇస్తాను ఓడిపోయినా సరే. అట్లా చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఎవరి దగ్గర పైసలు ఉంటే వాడిని టికెట్, ఎవరి పైసలు ఇస్తే వాడిని టికెట్, అట్లా అయిపోయింది, దిగజారిపోయింది. అప్పుడు కాంగ్రెస్ ప్రభంజనం మెల్లగా అరవింద్ కేజ్రీవాల్ వచ్చేసిండు. नहीं बनाना चाहिए. शीला दीक्षित పాపం ఘోరంగా బ్లేమ్ చేసింది. యోగేంద్ర యాదవ్, అరవింద్ కేజ్రీవాల్. Arvind Kejriwal has a reputation of being extremely intolerant and violent. Yes, we had a lot of hope from. అట్లా అన్ని అవార్డ్స్ వచ్చినాయి. అసలు బిల్స్ కట్టకండి చింపేయండి అని చెప్పిండంటే అనార్కిస్ట్ అంటే ఒక రెవల్యూషనరీ లీడర్ లాగా. తనకి అప్పుడు ప్రాణభయం గిణమయం ఉన్నది అంటే ఒక గవర్నమెంట్ అని ఢీకొంటున్నాడు కదా, తర్వాత ఒక సిస్టము, తర్వాత కార్యకర్తలు బలము జమ చేసుకున్నాడు, సర్వే వేయండు, మెల్లగా అక్కడి నుంచి తను కుకుల్లోకి వెళ్ళిపోయాడు. అదే జరుగుతుంది తెలుసా, అజ్ఞానం మాయ ఎక్కడన్నా పట్టుకుంటుంది. ఇప్పుడు నేను కూడా చాలాసార్లు చెప్తాను మా అన్నకి, నాకు 5 మందిని పెట్టుకున్నాను. నేను చెప్పే మాటలకి అగేనెస్ట్ నేను ఉన్నప్పుడు నన్ను గుర్తు చేయండి, నన్ను కూడా ఎప్పుడన్నా మాయ పట్టుకోవచ్చు. అంటే నేను ఎంత అనుకున్నా బురద పడవచ్చు, నేను 100% ఎరుకలో ఉన్నా. నేను చెప్తున్నా అతి సాధారణ జీవితము నా యొక్క ఎన్లైటన్మెంట్ యొక్క అవగాహన నుంచి వచ్చింది. అది నేను అది కోల్పోయాను అనుకో, సంథింగ్ ఈజ్ రాంగ్. నేను ఎప్పుడన్నా నాకు మధ్య పెయింటింగ్ వేసుకునే టైం దొరుకుతుంది, బుక్ రాసే టైం దొరుకుతుంది అంటే కరప్షన్ స్టార్ట్ అయింది నా లోపల. ఎప్పుడైతే నాకు అంట్లు ఈ మధ్య అంట్లు అడగలేకపోతున్నా, నాకు వర్కర్స్ నన్ను అడగనిస్తారంటే కరప్షన్ స్టార్ట్ అయింది, మాయ ఎంటర్ అయింది. ఇట్లా అసలు నేను మాయ ఎంటర్ అవ్వడానికి 2 చెప్పిన. ఏ రోజైతే నాకు ఆడుకునే సమయం లేదని చెప్పిందో, ఏ రోజైతే నాకు అంట్లు అడిగే సమయం లేదు, పుస్తకం రాసే సమయం లేదు, నన్ను నా జీవితం కరప్ట్ అయినట్లు లెక్క. నేను అందుకే ఎవ్రీడే ఆడుకుంటాను. నేను ఇప్పుడు నువ్వు వచ్చే ముందు కూడా చాలాసేపు ఆడలేదు. తను ఖచ్చితంగా నాకు నేనే గడుపు, నేను మర్చిపోను నా మూలాన్ని. ఖచ్చితంగా ఇప్పుడు పుస్తకం రాస్తే ఎవ్రీడే ఐ రైట్ బుక్. జనాలు వస్తారు పోతారు, ఎంతమంది జనాలు అన్నది కాదు పాయింట్. అసలు ఆ చెక్కలు ఇరుక్కొని వద్దు. బతకడానికి కావాల్సిన ఒక రూము, ఆ తర్వాత ఒక సొంత ఇల్లు ఉంది, కారు ఉంది, చాలా ఇంకా డబ్బు వెంట పడేది లేదు, అయిపోయింది. డబ్బు వస్తుందేమో లైఫ్లోకి, కానీ దాని గురించి ఆలోచించి దాని వెంటపడి దాన్ని మనం హోల్డ్ చేసేది లేనే లేదు, అయిపోయింది. నేను కూడా కమెంట్స్ చూస్తాను, మీకు ఎందుకు గురువు గారు పాలిటిక్స్ గురించి ఎప్పుడన్నా ఒకసారి అడుగు. నేను వాళ్ళ కమెంట్స్ చెప్తున్నా. అవును అవసరం లేదు, కానీ తెలుసుకుంటే తప్పేమి. కరెక్ట్. ఇప్పుడు ఇది కూడా ఒక అనాలిసిస్ లాగా. రైట్. ఇప్పుడు అనవసరంగా దూషించట్లేదు, మాట కూడా అనలేదు, అవినీతి పరుడు అంటున్నాం అంతే. అవినీతి పరుడని కూడా అనను, ఇంకా ప్రూవ్ కాలేదు, కానీ క్రెడిబిలిటీ అయితే పోయింది. అంటే అతను ఒక ఉద్యమకర్త లాగా బయటకు వచ్చి అన్నా హజారే అట్లా వచ్చిన వ్యక్తి ఇతనేనా అనిపిస్తుంది నాకు. ఒక యాక్టివిస్ట్ భావాలని ఏమైపోయినట్టు
ఒక పాట ఉంటుంది, కిత్నా బదల్ గయా ఇన్సాన్ అని ఒక పాట. ఎంత మారిపోయాడు మనిషి అసలు. వ్యూవర్స్ ఒకసారి కావాలంటే మూవీ చూసుకోవచ్చు అనుకుంటా. అసలు అవును, ఫుల్ క్లారిటీ వస్తుంది. అంటే ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ చెప్పిన అబద్ధాలు, తను చెప్పిన దాన్ని తనే చెప్పలేదన్నాడు ఓపెన్ గా. ఇప్పుడు రజత్ శర్మ అడిగిండు, నువ్వు ఇన్ని లక్షల సీసీ కెమెరాలు పెడతాను, నేను అట్లా ఎప్పుడు చెప్పలే అన్నాడు. అరే చెప్పావు, ప్రూఫ్ దిగావు. ప్రోగ్రామ్కి వచ్చే ముందే చెప్తారు, అసలు ఏ వీడియోలు నువ్వు ప్లే చేయద్దు. ఆ ఒప్పందం మీదనే వచ్చాడు. ఇప్పుడు నువ్వు అలిగేషన్స్ వస్తే రిజైన్ చేయమని చెప్పి నువ్వు అందరినీ, ఇప్పుడు నీ మీద అలిగేషన్స్ వచ్చింది, నీ పార్టీ వాళ్ళ మీద వచ్చింది, రిజైన్ చేయమంటే ప్రూఫ్ ఏది? అరే నువ్వు ప్రూఫ్ గురించి అడగలేదు కదా ఒకప్పుడు. అసలు ఆరోపణ వస్తే అంటే అప్పుడు నేను రీసెర్చ్ చేసిన నాకు తెలిసింది, మేము కూడా రీసెర్చ్ చేసినా మాకు తెలిసి నువ్వు కరప్ట్ అని రిజైన్ చేయి. నువ్వెవడు మధ్యన అంటే అసలు గంటకి మాటకి క్రెడిబిలిటీ లేని ఒక మనిషిని నేను నా హోల్ లైఫ్లో చూడలేదు. నేను ఎప్పుడు ఎవరి గురించి ఇంత కావ్య యాక్ట్ చేయను. వామ్మో, ఐఎమ్ సో హ్యాపీ బట్ హీఈస్ గాన్. అంటే అతను సౌసాల్ జిందగీ ఉండాలి, తనకి అవసరం 300 ఏళ్ళు ఉండని. కానీ పాలిటిక్స్లోకి అట్లాంటి వ్యక్తులు మాత్రం వద్దు. అసలు అంటే దారుణం అబ్బా. ఒకసారి చూద్దాం. ప్రస్తుతం 47 నిలబడ్డది, మనం 121 దగ్గర ఉన్నాం కాబట్టి బీజేపీ ఈజ్ గోయింగ్ ఫార్మ్ ద గవర్నమెంట్. నేను బీజేపీ కాదు, టీడీపీ కాదు, టీఆర్ఎస్ కాదు, ఏమీ కాదు. కానీ క్లీన్ గవర్నెన్స్ కాంక్షించి నేను సిటిజన్ని. నేను ఎవ్రీ ఇయర్ నేను కూడా ట్యాక్స్ కడుతున్నా. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ నేను కూడా కడుతున్నా. నువ్వు ఆత్మజ్ఞానం అయినంత ట్యాక్స్ పడకుండా ఉండదు, దానికి సంబంధమే లేదు. ఆత్మజ్ఞానికి కూడా మోషన్స్ అవుతాయి, ఆత్మజ్ఞానికి కూడా ట్యాక్స్ కట్టాలి. అవన్నీ ఉంటాయి, ప్రారంభాలన్నీ ఉంటాయి. అందుకని ఈ అనాలిసిస్ని ఒక ఓపెన్ మైండ్తో చూడండి. ఇప్పుడు నేను ఎక్కడ ప్రిపేర్ అయ్యి చెప్పింది కాదు. నేను దాదాపు ఈ ఈవెన్ పాలిటిక్స్ అసలు ఏం జరుగుతుంది, నాట్ ఓన్లీ ఇండియన్ పాలిటిక్స్, ఐ స్టడీ వరల్డ్ పాలిటిక్స్ బట్ ఫర్ మై సెల్ఫ్. దాన్ని ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఒక మాధ్యమంగా చూస్తాను. ఇట్ ద సేమ్ టైం ఓకే, నాకు 2009 నుంచి ఇప్పటి వరకు ఓవరాల్గా ప్రపంచంలో ఇట్లాంటి మార్పులు చేర్పులు గురైన అవగాహన కోసం చూస్తాను, అంతే తప్ప పొలిటికల్. ఎవరు మంచి చేస్తే వాళ్ళని ఎన్నుకుందాం పార్టీలకు అతీతంగా. బట్ ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచిస్తే మీకు తెలుస్తుంది ఉన్న అందరిలోకి ఎవరు బెస్ట్ అని. అది ఎవరికి వాడు నిర్ణయించుకోవాలి. సో బీజేపీకి 47 సీట్లు రావడం అన్నది ఆఫ్టర్ 27 ఇయర్స్ ఆఫ్ ఢిల్లీలో మామూలు విషయం కాదు. అంటే దే రియల్లీ ఫాట్. అంతకుముందు షహీన్ బాగ్ మూమెంట్ వచ్చింది కోవిడ్ టైంలో. ఎవ్రీథింగ్ అధికారం కోసమే చేయబడ్డది అన్నట్టు, ఎవ్రీథింగ్. అసలు అంటే సరిగ్గా అధ్యయనం చేసేవాడికి ఇట్లా గూస్ బంప్స్ వస్తాయి. సరే, మంచిది.